కాటలన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. సినిమా నిడివి 120 నిమిషాల 37 సెకండ్లు. ఈ సినిమా సర్టిఫికేట్ వచ్చి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది 28 మే 2026న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా వివరాలు ఏంటంటే, ఇంతకుముందు మనకి వేటయాన్ అనే ఒక రజనీకాంత్ సినిమా వచ్చింది. వేటయాన్ అంటే అర్థం వేటగాడు, ఇది కాటలన్ అంటే అర్థం వేటగాడు. వేటగాడు అని చూపిస్తూ మనకు కాటలన్ అని పెట్టారు. ఇక్కడ ఏం దరిద్రం ఏర్పడ్డదంటే, తెలుగు సినిమాకి డబ్బింగ్ చేసిన తర్వాత, నా ఉద్దేశం తెలుగు అంటే డబ్బింగ్ చేసిన తర్వాత తెలుగు పేర్లు కాకుండా ఈ వేటయాన్ అని కాటలాన్ అని ఇట్లా వాళ్ళ భాషలోనే పెడుతున్నా కూడా జనాలు వెళ్ళి చూస్తున్నారు. అది ఫస్ట్ ప్రాబ్లం. ఇక ఇది టెన్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే లోగో పెట్టారు, తెలుగులో కూడా కాటలాన్ అని పెట్టారు అక్కడక్కడ పోస్టర్లు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మన తెలుగుకు సంబంధించిన 2 నటులు ఇందులో ఉన్నారు. ఎందులో అంటే, ఒక యంగ్ సునీల్గా చేసిన అబ్బాయి, అతను తెలంగాణ అబ్బాయి. సో యాంటోనీ వర్గీస్ హీరోగా చేసిన ఈ సినిమాకి దుషారా విజయన్ ఒక స్పెషల్ అపీరెన్స్ లాంటి సెకండ్ హాఫ్లో కనబడే హీరోయిన్ పాత్ర. సునీల్ త్రూఅవుట్ క్యారెక్టరు ఫస్ట్ ఇందాక మన తెలుగులో నుంచి వచ్చినటువంటి తెలంగాణ కుర్రోడు చేసినటువంటి క్యారెక్టర్ని మళ్ళీ మారి అని చెప్పేసి క్యారెక్టర్ని చూపించారు. యాంటోనీ అనే క్యారెక్టర్లో యాంటోనీ వర్గీస్ యాక్ట్ చేయడం జరిగింది. కబీర్ దుహాన్ సింగ్ ఒక ఇంపార్టెంట్ విలన్ పాత్రను చేసినటువంటి ఈ సినిమాలో పార్థ్ తివారీ మరొక ఇంపార్టెంట్ పాత్రను చేయగా, జగదీష్ సిద్దిక్ మలయాళంలో ఫేమస్ నటుడు, ఆయన చేశాడు. రాజ్ తిరందాస్, ఇందాక నేను చెప్పిన తెలంగాణ కుర్రాడు రాజ్ తిరందాసు సునీల్ యంగ్ క్యారెక్టర్ చేశాడు. ఇక యాన్సన్ పాల్, తర్వాత షాన్ జాయ్, తర్వాత ఆనంద్ షా, వీళ్ళు కాకుండా ఒక ముస్లిం రెగ్యులర్ మలయాళ నటుడు కూడా నటించడం జరిగింది. అతని క్యారెక్టర్ పెద్ద క్యారెక్టరు. పాల్ జార్జ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి షరీఫ్ మహమ్మద్, అయినదే మార్కో సినిమా కూడా వీళ్ళే మేకర్సు. సో నెక్స్ట్ మార్కో 2 రాబోతుంది అన్నట్టుగా లార్డ్ మార్కో అని చెప్పి ట్రైలర్ కూడా ఇందులో యాడ్ చేశారు ఎండ్లో. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ పతాక మీద ప్రొడ్యూసింగ్ చేసి రవి బ్రాస్రూర్ మ్యూజిక్ చేశారు. అయితే రవి బ్రాస్రూర్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాకిను ఇదే రోజు రిలీజ్ అయినటువంటి ఒక రోజు అటు ఇటుగా రిలీజ్ అయినటువంటి అర్జున్ బ్లాస్ట్ జోన్ సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ కావడం, రవి బ్రాస్రూర్ ఒక మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్గా ఉండడం ఒక గొప్ప విషయము. షమీర్ మొహమ్మద్ ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాకి కెచ్చా కంపక్డి అనే ఆమె యాక్షన్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ఇక ఈ కాటలన్ సినిమా వేటగాడులో కథ ఏంటంటే, ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్గా తీసుకొని దీన్ని రూపొందించామని చెప్పి మేకర్స్ చెప్పుకొచ్చారు. 120 నిమిషాల 37 సెకండ్ల దీనికి రాజ్ తిరందాసును సునీలు, తర్వాత కబీర్ దుహాన్ సింగ్లు హాజరైనటువంటి ప్రీ ఈవెంట్ ఫంక్షన్కి హైదరాబాద్లో జరిగిన దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సునీలు ఇంతకుముందు గంధం చెక్కల స్మగ్లింగ్ దాంట్లో పుష్పలో విలన్గా చేయడం జరిగింది. ఈ సినిమాలో సునీలు గంధం చెక్కలు కాకుండా ఏనుగు దంతాల స్మగ్లింగ్ దానికి ఇతను విలన్గా పెట్టుకున్నారు. ముందు మనకి ఇందాక చెప్పినట్టుగా రాజ్ తిరందాస్ని విలన్గా చూపిస్తూ చుట్టగాల్చడం అదంతా చూపిస్తూ, ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు, కొమ్ములున్న ఏనుగులు, వైట్ బంగారం అంటే తెల్ల బంగారం అని చెప్పుకునేటువంటి వాటిని చంపి, ఏనుగులను చంపి ఆ దంతాల్ని సేకరించి కొన్నిటిని పోగు చేసి స్మగుల్ చేస్తారు వీరు వేరే దేశాలకి. అది ఎలా చేస్తారు, ఏం సంగతి అంటే, దారిలో ఉన్నటువంటి చెక్ పోస్టులన్నీ పోలీసులని అటవీ శాఖ వాళ్ళని కట్టుకొని డబ్బులు ఇస్తున్నారని, మధ్యలో నిజాయితీ గల వాళ్ళని వీళ్ళని అటాక్ చేయడం ఇదంతా సాధారణం. అయితే దీన్ని తప్పించడానికి ఏదైతే సునీల్ ముఠా ఉంటుందో, ఆ ముఠా దగ్గర ఎంతోమంది ఆడవాళ్ళు మగవాళ్ళు పనిచేస్తుంటారు. సునీల్కి ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఇంత చిన్న ఏజ్ 16 దాటిన చిన్న పిల్ల అయినా సరే దాన్ని పట్టుకొని దెంగడం, తీసుకెళ్ళి వేసుకోవడము, వాళ్ళ ముందే, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే మళ్ళీ చెడ్డీ వేసుకొని వచ్చి బయటకు వచ్చి కూల్ కావడం, అంటే అంత విలనీ క్యారెక్టర్ అని చూపించారు స్టార్టింగ్లో. అందుకే జంతువులకును పిల్లలకును హామ్ జరిగిందని చెప్పి చూపించారు స్టార్టింగ్లో. అందుకే ఏ సర్టిఫికేట్ వచ్చింది. డైరెక్ట్గా 16 ఏళ్ళ పిల్లని తీసుకొని దిగడం చూపిస్తారు మనకి, అంటే లోపలికి వెళ్ళిపోతాడు, మనకు అర్థమవుతుంది, టు బీ అండర్స్టూడ్, తర్వాత బయటకు తీసుకొస్తాడు. సో అటువంటి అకృత్యాలు చేసేటువంటి విలన్గా సునీల్. అట్లాగే ఒక పాట కూడా ఇచ్చారు సునీల్కి, దాంట్లో అతను ఆల్రెడీ డ్యాన్స్ బాగా చేస్తాడు కాబట్టి ఒక మంచి ఇలా స్టెప్స్ వేస్తూ మూమెంట్ బాగా చేశాడు. ఎన్ టైటిల్స్లో కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తూ చూపించడం బాగుంది. అయితే ఈ కాట్లన్ కథ అంతా ఏంటంటే, ఆ సునీల్ చేసినటువంటి ఆగడాలను అతనికే పార్ట్నర్గా చేరినటువంటి అంటే ఒక వ్యక్తి, అతని దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన యాంటోనీ వర్గీస్ అతన్ని ఎదుర్కోవడం, ఈ మారీని ఎదుర్కోవడం కథ. సో దీంట్లో పోలీస్ అధికారులు, మంత్రుల పిల్లలు వీళ్ళందరూ కూడా
ఒక వర్గంగా ఏర్పడి ఇప్పుడు దాకా మనకు సిద్దికు ఇచ్చే క్యారెక్టర్ ఇలా ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో కీలకమైన క్యారెక్టర్ అయింది. సో ఆ రకంగా రాజ్ తీరాన్ దాస్ సునీల్ అయ్యాడు. సునీల్ ముఠాలో ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి, అతని దగ్గర ఓడిపోతే ఏం జరుగుతుంది, గెలిస్తే ఏం జరుగుతుంది, తర్వాత అంబులెన్స్లలో మనిషి శవాలను పెట్టి శవాలలో కుట్టి తీసుకెళ్లేటువంటి ఐడియా చేస్తారు. ఆ తర్వాత అట్లా కాదు, వాటి ఏదైతే ఐస్ క్యూబ్లు ఉంటాయో వాటి కింద ఏదైతే అమర్స్తామో దాంట్లో ఒక్కొక్కటి 2-3 దంతాలు పెట్టండి దాని కింద అని చెప్పేసి పెడతారు. ఇట్లాంటి స్మగ్లింగ్ చేసేటువంటి దానికి మధ్యలో ఈ విలన్స్ ఇంకొక వీళ్ళకి పడని విలన్స్ కొట్టుకోవడము, చివరాఖరికి ఏ రకంగా వాళ్ళు జయం కలిగింది వాళ్ళకు, కాటలాను ఏ రకంగా వేటగాడు ఏ రకంగా వేటాడాడు, ఏనుగు దంతాలు ఏ విధంగా స్మగ్లింగ్ చేశాడు అనేది సమాజానికి ఏమాత్రం పనికిరాని కథ. పైగా ఇందాకే చెప్పినట్టుగా 16 ఏళ్ల పిల్లను కూడా దెంగెట్టినటువంటి సన్నివేశాలు విని అసభ్యత్వ సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఇందులో. కాకపోతే స్త్రీ క్యారెక్టర్ లేకుండా, అంటే ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పిల్లలు విలన్ కాకుండా అసలు మెయిన్ హీరోయిన్ ప్రధానమైన క్యారెక్టర్ లేదు. ఇందాకే ఈ దుషారా విజయన్ లాంటి ఒక ఫైటర్ని చూపించారు మనకి. అంటే ఆమెను మంచిగా పిడ్డులు అంత బాగుంటుంది అమ్మాయి. సో ఆమెకి మంచిగా గన్లు అవన్నీ ఇచ్చేసి ఎక్స్పోజ్ చేయకుండానే టైట్ ప్యాంట్లు ఇచ్చేసి చక్కగా చూపించారు హీరోయిన్ని. సో ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా తీసినా కూడా ఇందాక పిల్లల్ని అట్లాంటి అత్యాచారాలు లాంటి విలన్ చేస్తున్నాడు కదా మన ఎవరు సునీల్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఏ సర్టిఫికేట్ వచ్చింది ఈ సినిమాకి. మొత్తానికి ఏంటంటే కాటలాన్ సినిమా ఒక పనికిరాని సినిమా. ఒక నిజ జీవితం మీద దాన్ని బ్యాకప్ చేసుకొని ఒక దొంగ యొక్క అకృత్యాల్ని మన కళ్ళగట్లంటే చూపించిన సినిమా. దీంట్లో మెరుపులు లేవు, కొసమెరుపులు లేవు, ఏమీ లేవు. స్టార్టింగ్ నుంచి ఒకడు బిల్డప్ చేసుకుంటూ ఏనుగు దంతాల నుంచి ఎదిగాడు. అతని చేతి కింద పనిచేసే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వడు. 20 లక్షలు అవసరమైతే నేను ఎన్నేళ్ళు పనిచేశాను, నా పాపను రక్షించుకోవడానికి 20 లక్షలు కావాలంటే 50,000 ఇస్తే నీ ముష్టి 50,000 నాకు వద్దంటే చేతికి అని చెప్పి బెదిరించడం, కొట్టడం, వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేయమని చెప్పేసి యాంటోనీ అడగడము, యాంటోనీ వర్గీస్ని కూడా అందరు కలిసి వీళ్ళు కొట్టడము, ఆ తర్వాత మొత్తం అందరు కలిసి ఎదిరించి గెలవడము, ఆ సునీల్ ముఠాని తుదముట్టించడమే కథ. సో సునీల్ మన తెలుగువాడు కాబట్టి చూస్తుంటే మనకు తెలుగు సినిమా చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అట్లాగే ఇందాక చెప్పిన రాజ్ తీరాన్ దాస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మిగతా అంతా మలయాళ నటులే, సిద్దికీతో సహా అంత సుప్రసిద్ధ నటులు కూడా కొందరు ఉన్నారు ఇందులో. సో ఓవరాల్గా దుషారా విజయన్ అందము, ఆ తర్వాత యాంటోనీ వర్గీస్ నటన ఇవన్నీ కూడా ఈ సినిమాని లేపాయి. ముఖ్యంగా సునీల్ అతను బాడీ లాంగ్వేజ్తో సహా నడక దగ్గర నుంచి విలన్ అంటే విలన్గా ఒప్పించాడు. పుష్ప తర్వాత అతను విలన్ గ్రాఫ్ పెరిగింది. సో హీరోగా ఫెయిల్ అయినటువంటి సునీల్ ఈ రకంగా సక్సెస్ అయినాడని ఆనందపడతాం. అయితే కూడా మలయాళ సినిమాలో చేయడము కూడా గ్రేట్. ఎందుకంటే పరభాష సినిమాల్లో తమిళ్ మలయాళం సినిమాల్లో కూడా చేస్తున్నాడు సునీల్. బహుశా హిందీలో కూడా చేయొచ్చేమో భవిష్యత్ త్వరలో. సో మొత్తానికి ఏంటంటే 120 నిమిషాల 37 సెకండ్ల ఈ అడల్ట్ సర్టిఫికేట్ కాటలాన్ సినిమా యాక్షన్ ప్రియులను మాత్రమే అలరించే సినిమాగా తయారైంది. ఇక్కడ తెలుగులో పరాజయం పాలైనటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఆ 2.75 దాకా కూడా ఎందుకు వెళ్ళామంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్, తర్వాత గ్రేడింగు, తర్వాత సినిమాటోగ్రఫీ ఇవి బాగున్నాయి ఇందులో. అట్లాగే సునీల్ పాత్ర, ఆ తర్వాత కనబడ్డ కాసేపు అయినా కూడా రాజ్ తీరాన్ దాస్ పాత్ర, అంటే ఒకటే పాత్ర ఇద్దరు, అంటే ఆ యంగ్ అండ్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి దీని కింద చూపించినటువంటి తీరు నచ్చింది. యాంటోనీ వర్గీస్ ఇది బాగుంది. విలన్స్ పోలీస్ ఇన్స్పెక్టర్గా చేసిన అతను ఎవరైతే ఇట్లా అటవీ శాఖను పట్టుకోవడానికి ట్రై చేశాడో, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మంత్రి కాదు, మంత్రిదే ఆర్డర్ నా దగ్గర ఉంది నువ్వు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా నోరు మూసుకొని వెళ్ళిపో లోపలి, కానీ ఎమ్మెల్యేనే దట్టించేటువంటి క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ అది. సో అతను దాడి చేసినప్పుడు వీళ్ళని ఏ రకంగా పట్టుకుంటారు, ఇట్లాంటి స్మగుల్ చేసే వాళ్ళది ఏ రకంగా ఉంటుంది వీళ్ళ జీవితాలు అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కాకపోతే జనాలకి ఏది పనికిరాదు కాబట్టి ఇది పనికిరాని సినిమా అన్నాను. అది కనీసం వినోదపరంగా కూడా సునీల్ని చూసి మనం ఆ క్యారెక్టర్ ఒక పాట ఒకటి అదొకటి తప్ప ఎంటర్టైన్మెంట్ అంటూ ఏమీ లేదు ఈ సినిమాలో, దొంగతనాలు చూపించడం తప్ప. పుష్పలోనైనా కనీసం నాకు టెంప్ట్ అవుతుంది స్వామి అని చెప్పేసి ఓపెన్గా నన్ను వేసుకోరా అన్న అటువంటి క్యారెక్టర్ రష్మిక మండలని పెట్టి కొంచెం మాస్ ప్రేక్షకులను లాగినా కూడా ఇందులో అటువంటి ఏమీ లేవు. సో అటు స్త్రీకి సంబంధించినవి ఏమీ లేవు, ఇటు డ్యాన్స్లకు సంబంధించినవి ఏమీ లేవు. కాబట్టి ఒకటే పాట పెట్టి ఆ పాట కూడా పెద్దగా ఊపులు మెరుపులు కదపడాలు ఉదపడాలు ఏమీ లేవు కాబట్టి పెద్దగా ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదనే చెప్పాలి. సో 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ మలయాళ సినిమాని తెలుగు అంటే ఒరిజినల్ తెలుగులాగా డబ్ చేసినటువంటి తీరు మాత్రం హర్షణీయం. సో వన్స్ అగైన్ ఈ సినిమాకి మరోసారి 2.75 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే
మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.